नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఐడెంటిఫై చేయడానికి ఇది కరెన్సీ నోట్ అని ఐడెంటిఫై చేయడానికి ఇది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. ఈ దాదాపు 5 గీతలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ 5 గీతలు కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు 500 రూపాయల పక్కనే ఈ పైన ఒక సర్కిల్ లాగా గీసిన దాంట్లో ఈ సర్కిల్ దగ్గర మనకి ఇప్పుడు చూడండి ఈ సర్కిల్ దగ్గర దాని తర్వాత వాటిని ఎక్కడ ఈ ఫేక్ నోట్స్ జరుగుతున్నాయి అనేది గూగుల్లో కూడా మ్యాప్ చేసాం. దాని తర్వాత ఎక్కడ రిపీటెడ్గా నోట్స్ వస్తున్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసి రిపీట్గా నోట్స్ ఎవరైతే ఫేక్ నోట్స్ ఇస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళకి ఈ ఫేక్ నోట్స్ ఎలా వచ్చినాయి అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. Thank you all for coming. మనకి 2 చెస్ట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఐడిబిఐ అండ్ ఆదర్శ్ అని. ఈ 2 చెస్ట్ బ్యాంక్స్ సైబరాబాద్ లిమిట్స్లో ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఫేక్ కరెన్సీస్ ఏమన్నా వస్తే మనకి శాంపిల్స్ పంపించి దాన్ని ట్రాక్ చేయమని, లీగల్ యాక్షన్ తీసుకోమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి అబౌట్ 2.5 months బ్యాక్ ఈ ఫేక్ కరెన్సీస్ ఏవైతే బ్యాంక్స్ దగ్గర వస్తూ ఉన్నాయో అవన్నీ తీసుకుని దాన్ని అంతా స్టడీ చేసి అనలైజ్ చేసి ఒక టీమ్ ఫామ్ చేశాము. అసలు ఈ ఫేక్ కరెన్సీస్ అన్నది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది, దీన్ని ట్రాక్ చేయాలని చెప్పి మన డీసీపీ క్రైమ్స్ కల్మేష్ గారు అండ్ ఏసీపీ శ్యాంబాబు, ఎస్టీఎఫ్ వీళ్ళతో ఒక సపరేట్ టీమ్ ఫామ్ చేసి లాస్ట్ 2.5 months నుంచి వీళ్ళు వర్క్ చేస్తే మనకి ఈరోజు ఈ ఫేక్ కరెన్సీ ర్యాకెట్ ఏదైతే ఉన్నదో ఇంటర్స్టేట్ ర్యాకెట్ అది మనము బస్ చేయడం జరిగింది. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. 13 మెంబర్స్ని మనము అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి అబౌట్ 30.68 lakhs వరకు ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనము చూస్తే ప్రధానంగా ఈ టీం ఏదైతే ఉన్నదో స్పెషల్ టీం ఈ ఫేక్ కరెన్సీస్ తీసుకుని బ్యాంక్ ఆఫీషియల్స్తోని మరి అక్కడ ఏదైతే వెండర్స్ ఉన్నారో కిరాణా షాప్స్ కావచ్చు, లేకపోతే మిల్క్ వెండర్స్, వీళ్ళందరినీ వాళ్ళతో మాట్లాడి దాన్ని రివర్స్ ట్రాక్ చేసి ఈ పర్టికులర్ మీకు ఫేక్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరు ఇచ్చారని చెప్పి అట్లాగా రివర్స్ ట్రాక్ చేసుకుంటూ పోయిన క్రమంలో మనకి ఈ పర్టికులర్ గ్యాంగ్ అన్నది పట్టుకున్నాము. ఈ గ్యాంగ్ అన్నది మనకి చూస్తే ఒక 4 states ఆపరేట్ చేస్తూ ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటక. 13 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఒడిస్సా నుంచి ఉన్నారు. మెయిన్ ఇందులో కోనేటి రాజేష్ అని, దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ గోపాల్పూర్ మండల్ ఆఫ్ ఒడిస్సా. He was working earlier in one of the international schools in Banjara Hills as a dance teacher.
తర్వాత నీల్ దాస్ అని ఈయన వెస్ట్ ప్రతాప్గఢ్ అగర్తల త్రిపుర స్టేట్ నుంచి ఉన్నాడు. అట్లానే మనకి డిఫరెంట్ 13 మెంబర్స్ మనకి వీళ్ళందరినీ డిఫరెంట్ ప్లేసెస్లో మనము ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేశాము. వీళ్ళందరూ కూడా భువనగిరి నుంచి ఉన్నారు, నారాయణపేట నుంచి ఉన్నారు, ఇట్లా బెంగళూరు, దెన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, దెన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ ఏలూరు పల్నాడు ఏపీ నుంచి కూడా ఇట్లాగా వీళ్ళని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకి లాస్ట్ ఇన్పుట్ మనకు వచ్చినప్పుడు ఈ రాజేష్ని పట్టుకోవడం జరిగింది. రాజేష్ అబౌట్ 60 lakhs వరకు సూరి అనే ఒక పర్సన్ ఉన్నాడు చెన్నై నుంచి, ఆయన నుంచి 60 lakhs తీసుకుని ఇక్కడ కొంత డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మనీ ఫేక్ కరెన్సీ ఉన్నది. అది దాన్ని కూడా అదర్ పీపుల్ సప్లయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్న క్రమంలో మన టీం వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సో రాజేష్ చూస్తే మనకి ఈ ఎవరైతే సప్లయర్స్ అంటే బెంగళూరు అండ్ చెన్నై నుంచి అబౌట్ 1:5 రేషియోలోని తీసుకుంటా ఉన్నాడు. అంటే ఒక 1 lakh ఒరిజినల్ కరెన్సీ ఇస్తే మనకి 5 lakh ఫేక్ కరెన్సీ లోని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత కింద ఆయన స్మాల్ సప్లయర్స్కి వీళ్ళు 1:3 రేషియో, అంటే వీళ్ళు 1 lakh ఇస్తే 3 lakh ఫేక్ కరెన్సీ ఇచ్చి అట్లాగా ఈ ఎంటైర్ ర్యాకెట్ అంతా రన్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. నిఘా పెట్టిన తర్వాత కొంత సోర్సెస్ కూడా డెవలప్ చేశారు మా కానిస్టేబుల్స్. కూర్చున్న మన అన్న వంశీ కృష్ణ, తర్వాత ఆయన వెంకట్రెడ్డి, బేసికల్గా ఇద్దరు కానిస్టేబుల్ చాలా బాగా పనిచేశారు. కొన్ని సోర్సెస్ డెవలప్ చేశారు. దాని తర్వాత సోర్సెస్ని మాకు కల్పించడం జరిగింది. పర్సనల్గా సివిల్లో వెళ్ళి వాళ్ళతోటి కొంచెం కన్విన్స్ చేసి మాకు ఈ దొంగ నోట్ల ముఠాన్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేయమంటే బాగానే పాపం వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు. ఆ సోర్సెస్ బేసిస్ మీద ఈ రాజేష్ అనే గ్యాంగ్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. బేసిక్గా ఇది దీంట్లో నోట్స్ని తీసుకుంటున్నారు, క్వాలిటీ ఫేక్ నోట్స్ని. దాని తర్వాత వీళ్ళ కింద ఉన్నటువంటి ఏజెంట్లకి పిలిచి ఒక సీక్రెట్ ప్లేసుల్లో వీళ్ళని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ రాజేష్ అనే అతను, నీలేష్ అనే అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా డే టైంలో ఈ నోట్ సర్క్యులేట్ మీరు చేయొద్దు. ఈవినింగ్ కొద్దిగా సన్సెట్ తర్వాత మాత్రమే ఈ నోట్ని ఐడెంటిఫై చేయటం కష్టం అవుతుంది. కాబట్టి ఎక్కడైనా కాస్త తెలివిగల వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఈ నోట్లు మీరు ఎక్స్చేంజ్ చేయకుండా ఇన్నోసెంట్గా ఉన్నటువంటి షాప్ వెండర్స్ కానీ, పుష్ కార్ట్ వెండర్స్ కానీ, తర్వాత స్ట్రీట్లో అమ్ముకుంటున్న కూరగాయల వ్యాపారులు కానీ, అమాయకమైనటువంటి పేద ప్రజల దగ్గరికి మాత్రమే వెళ్ళి రోజుకి మళ్ళీ వీళ్ళ కింద సబ్ ఏజెంట్లను పెట్టుకొని రోజుకు ఒక 10 నోట్లు, 20 నోట్లు అట్లా తీసుకుని వెళ్ళేసి ఈ నోట్లన్నీ ఎక్స్చేంజ్ చేసుకొని ఒక దాదాపుగా 10-15 రూపాయలు, లేకపోతే 20 రూపాయలు, 50 రూపాయల లోపు ఏదైనా ఒక వస్తువు తీసుకోవటం, 500 రూపాయల నోట్ ఇవ్వటం, మిగతా డబ్బులు తీసుకోవటం, మళ్ళీ వీళ్ళు అది ఎక్స్చేంజ్ చేసుకుని ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు కూడా తిని తాగి తర్వాత ఇట్లా అలా వ్యసనాలకి ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. దానిలో ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు ఇప్పుడు 30 లక్షల రూపాయల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3,60,500 ఫేక్ కరెన్సీ మనకి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఫేక్ కరెన్సీ వచ్చిందని మన కమిషనరేట్కి రావడం జరిగింది. సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద అవి ఒక నోడల్ పోలీస్ స్టేషన్ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి పంపిస్తారనమాట. అక్కడి నుంచి వాళ్ళు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత ఆ ఫేక్ కరెన్సీని అంతా కూడా డిపాజిట్ చేస్తారు గవర్నమెంట్కి. సో ఆ క్రమంలో ఈ 3,60,500 నోట్స్ వచ్చినప్పుడు తర్వాత అప్పుడు కూడా మనకి ఈ క్లూస్ దొరకకపోతే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన డీసీపీ గారికి చెప్పడం కారణంగా డీసీపీ గారు కల్మేష్ సార్ పిలిచి ఈ కేసులో మనం ఎట్లయినా ఈ ఫేక్ కరెన్సీ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుంది దీని మీద డీటెయిల్గా వెళ్ళాలని సార్ కూర్చోబెట్టి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పాటు